వినేద్దరం మళ్ళీ ఇంత అప్పుడు ఏం పెడతారు తీసుకొచ్చి పెట్టుకున్నాం ఏం చేపిస్తున్నారు గుడ్ మార్నింగ్ టు ఆల్. నా పేరు బాలు. సార్ వెబ్ డిజైనింగ్ క్లాస్ స్టార్ట్ చేస్తాను, కానీ ఇంకా పార్టిసిపెంట్స్ ఇంకా యాడ్ అవ్వాల్సి ఉంది కదా. ఒక 5 minutes వెయిట్ చేద్దాము. వెయిట్ చేసి ఒక 5 minutes లో స్టార్ట్ చేస్తాను. ఇంకా ఎవరైనా యాడ్ అవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే యాడ్ అవుతారు. ఓకే సార్. మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరైనా యాడ్ అవ్వాల్సిన వాళ్ళు ఉంటే చెప్పండి ఒకసారి. ఓకే సార్, చెప్తాం సార్. ఒకసారి మెసేజ్ చేయండి. అలాగే నా మైక్ అని మీకు వాయిస్ కరెక్ట్గా వినిపిస్తాం లేదా నాకు మెసేజ్ బాక్స్లో ఒకసారి ఎస్ అని పెట్టండి. వీడియో అండ్ మైక్ ఇది మ్యూట్లో పెట్టేసేయండి, ఆఫ్లో పెట్టేయండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మ. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఏమైనా యాడ్ అవ్వాలంటే ఒకసారి మెసేజ్ చేయండి మా వాళ్ళకి. ఓకే సార్. రేవన్ కెమెరా ఆఫ్ చేయరా. చూసుకోలేదురా. ఏం పెట్టేసి లైవ్
ఓకే, వన్స్ అగైన్ అందరికి ఒకసారి గుడ్ మార్నింగ్. ఎవరైనా మధ్యలో యాడ్ అవ్వాలంటే యాడ్ అవుతారు. ఇంకొకసారి మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి. అలాగే మీ మైక్ అలా కెమెరా ఆఫ్ లో ఉంచుకోండి. ఓకే, ఓకే వాయిస్ క్లియర్ గా అనిపిస్తుందిగా? వాయిస్ క్లియర్ గా అనిపిస్తుందిగా? సార్ ఓకే, మైక్ మ్యూట్ లో పెట్టేస్తాను. సరే, ఓకే. మీకు ఇప్పుడు ఎంత ఈ వెబ్ డిజైనింగ్ వచ్చేసరికి ఎంతవరకు ఐడియా ఉంది మీకు? సిస్టమ్ ఐడియా ఉందా? సిస్టమ్ వర్క్ చేసి ఉంటారుగా ఇప్పుడు వరకు? ఎంఎస్ ఆఫీస్ లేకపోతే కాలేజీలో మీకు నేర్పే ఉంటారుగా? సిస్టమ్ అంత ఐడియా ఉందిగా? ఓకే, నాకు మెసేజ్ పెట్టండి. యూస్ చేసిన సిస్టమ్ వర్క్ ఐడియా ఉంది ఇలా అంతా అన్నవాళ్ళు నాకు మెసేజ్ చేయండి ఓకే అని. చూడండి, మనకి వెబ్ డిజైనింగ్ వచ్చేసరికి అసలు ఏంటి, వెబ్ డిజైనింగ్ అంటే ఏంటి, వెబ్సైట్స్ అంటే ఏంటి? ఓకేనా? ఒక గ్రూప్ గా ఉన్న ఒక వెబ్సైట్స్, ఒక గ్రూప్ పేజెస్ గా ఉన్న వాటిని మనం ఒక వెబ్సైట్, అది ఒక కంపెనీకి కావచ్చు, ఏదైనా సరే, ఒక స్కూల్ కావచ్చు, ఎడ్యుకేషన్ సంబంధించి మీకు ఏదైతే కాలేజెస్ ఉన్నాయో ఆ కాలేజెస్ కావచ్చు, కంపెనీ కావచ్చు, సాఫ్ట్వేర్ కంపెనీ కావచ్చు, ఏదైనా ప్రోడక్ట్ సేల్స్ చేసేదానికి కావచ్చు, ఈవెన్ ఎవరికైనా సరే, ఒక యూట్యూబర్ గా ఏమైనా చేసుకుంటున్న వాళ్ళకైనా సరే, ఈవెన్ చిన్న స్మాల్ బిజినెస్ చేసే వాళ్ళకైనా సరే, ఎవరికైనా మెయిన్ ఇంపార్టెంట్ బిజినెస్ పర్పస్ గా మనకి ఇప్పుడు ఈ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో బాగా యూజ్ అవుతున్న వన్ ఆఫ్ ద మోస్ట్ గా కావాల్సింది ఏంటంటే ఈ వెబ్సైట్స్ అన్నమాట. ఈ వెబ్సైట్స్ ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అన్నది మనం ఈ టాపిక్స్ మీద ఉంటుంది. ఇందులో మనకి కోడింగ్ అనేది ఒకటి ఉంటుంది, నాన్ కోడింగ్ తో ఉంటుంది. మనం చెప్పుకునేది ఏంటంటే నాన్ కోడింగ్ తో ఎలా చేయొచ్చు. కోడింగ్ వచ్చేసరికి అయితే ఏంటంటే జావా స్క్రిప్ట్, ఆర్కిల్ ఇవన్నీ యూస్ చేసుకుంటే వెళ్తారు. ఓకేనా? నాన్ స్క్రిప్ట్ వచ్చేసరికి అయితేనేమో మనం కోడింగ్ లేకుండా డిఫాల్ట్ గా ఉంటాయి, వాటిని మనం యూస్ చేసుకుంటూ కోడింగ్ లేకుండా ఇంకా తొందరగా వెబ్సైట్ అనేది ఎలా చేసుకోవచ్చు ఈ నాన్ కోడింగ్ తో అన్నది మనం ఇందులో చేసుకుంటాం. ఓకేనా? ఇదిగోండి, మనం ఎలాగే ఇప్పుడు ఒక వెబ్సైట్స్ గ్రూప్ ఆఫ్ పేజెస్ ని కలిపితే ఒక వెబ్ పేజెస్ మీరు ఆల్రెడీ ఏదైనా చూసే ఉంటారు. కాలేజీకి సంబంధించినవి కావచ్చు, మీరు ఏదైనా సపోజ్ జాబ్స్కి ఏదైనా అప్లై చేసేటప్పుడు కానీ వాటిలో మీరు ఆల్మోస్ట్ చాలా వెబ్ పేజెస్ మీరు చూసే ఉంటారు కదా. అందులో ఏమేమి ఉంటాయి? ఒక వెబ్ పేజీలో ఏమేమి ఉంటాయి? మెసేజ్ చేయొచ్చు, లేదా అడిగినప్పుడు అన్మ్యూట్ చేసి నాకు ఆన్సర్ ఇవ్వండి, పర్లేదు. కానీ ఆన్సర్ ఇచ్చిన తర్వాత అన్మ్యూట్ చేసేసుకోండి. ఒక వెబ్ పేజీలో ఏమేమి ఉంటాయి? నేను ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాను. ఇండెక్స్ పేజ్ అనేది ఉంటుంది, హోమ్ పేజ్ ఉంటుంది, అబౌట్ అస్ ఉంటుంది, కాంటాక్ట్ అస్ ఉంటుంది. ఇంకా మనకి ప్రొడక్ట్ వైజ్ గా ఏదైతే అవసరమో వాటికి సంబంధించినవి అన్నీ కూడా ఇలా గ్రూప్ పేజెస్ వైజ్ గా క్రియేట్ చేసుకొని ఆ మొత్తాన్ని కలిపి ఒక వెబ్ పేజ్ గా మనం క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా? అయితే వెబ్ పేజెస్ ని మనం వెబ్సైట్ ని డిజైన్ చేయగానే సరిపోదు కదా. వెబ్ పేజ్ డిజైన్ చేయగానే ఏం చేయాలి? మనకి ఏం కావాలి? మనకి డొమైన్ అనేది ఉంటుంది. డొమైన్ మీన్స్ ఇప్పుడు మీకు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాను చూడండి. మీరు ఏదైతే amazon.com అనో లేకపోతే ఫ్లిప్కార్ట్ అనో లేకపోతే ఇంకా చాలా ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. ఓకేనా? youtube.com అని ఇట్లా వీటిని మనం ఏదైతే మన కంపెనీకి సంబంధించినది నేమ్ వైజ్ గా మీరు ఏదైనా తీసుకోవాలి అనుకుంటే డైరెక్ట్ గా మనకి రాదు, ఆ డొమైన్ అనేది మనం తీసుకోవాలి. ఓకేనా? అదే మన .com .in లేకపోతే ఇంకా ఏంటనేది మనం తీసుకోవాలి. అయితే వీటి పర్పస్ అనేది నేను మళ్ళీ .com తీసుకోవాలా, .in తీసుకోవాలా, ఏ టైంకి ఏది తీసుకోవాలి అనేది మీకు ఫర్దర్ క్లాసెస్ మన టాపిక్ చెప్పుకున్నప్పుడు నేను చెప్తాను మీకు. అండ్ నెక్స్ట్ తర్వాత డొమైన్ ఒకటి తీసుకోగా మనకి సరిపోదు, ఏం కావాలి? ఇదిగోండి, ఇట్లా ఒక సర్వర్ హోస్ట్ మనం తీసుకోవాలి. ఓకేనా?
డొమైన్ అండ్ హోస్టింగ్ రెండు మనం తీసుకోవాలి. అంటే స్పేస్ మనం డైరెక్ట్గా ఎక్కడ అలా పెట్టేయడానికి ఉండదు. వెబ్సైట్ని నెట్లో డైరెక్ట్గా పెట్టేసుకోవడానికి FBలో పోస్ట్ పెట్టినట్టు అలా పెడతానికి ఉండదు. ఇది మనం ఏం చేయాలంటే ఒక సర్వర్ తీసుకొని వాళ్ళ దగ్గర మనం ఒక స్పేస్ని మనం కొనుక్కొని అందులో మనం చేసిన డేటా, ఇప్పుడు సపోజ్ మీ కాలేజ్ ఉంటాయి కదా, మీరు ఏదైతే కాలేజ్ ఉన్నారో ఆ కాలేజీ ఎలా ఉంది, ఏంటి ఆ గ్రోత్ అనేది ఎలా ఉంది, స్టూడెంట్ సక్సెస్ రేట్ ఎలా ఉంది కావచ్చు, కోర్సు డీటెయిల్స్ కావచ్చు, ఇలాంటివన్నీ మీకు సంబంధించిన వెబ్సైట్స్ ఉంటుంది కదా, అది పెట్టినప్పుడు స్పేస్ కావాలి మనకి. ఆ ఫొటోస్ పెడతానికి కావచ్చు, లేదంటే వీడియో అప్లోడ్ మీ కాలేజీలో కండక్ట్ చేసే యాక్టివిటీస్ గురించి సంబంధించిన వీడియోస్ కావచ్చు, ఇలాంటివి మనం ఏదైనా ఒక వెబ్ పేజ్లో మనం పెట్టాలి అనుకున్నప్పుడు మనం ఒక స్పేస్ తీసుకుంటాం. అది ఎలా తీసుకుంటాము అంటే ఇదిగోండి ఇలా బ్లూ హోస్ట్ అని, గోడాడీ అని, ఇట్లా హాస్ట్ గేటర్ అని చెప్పి కొన్ని కంపెనీస్ ఉంటాయి. ఎలాగైతే మనకి మొబైల్కి సంబంధించి ఎయిర్టెల్, వోడాఫోన్ ఇట్లాంటి ఎలా అయితే కంపెనీలు ఉన్నాయో, ఇలా సర్వర్కి సంబంధించిన కొన్ని కంపెనీస్ ఉంటాయి. వాళ్ళ దగ్గర మనం ఈ స్పేస్ అనేది తీసుకొని డొమైన్ తీసుకుంటాం, వాళ్ళ దగ్గరే హోస్టింగ్ వాళ్ళ దగ్గరే తీసుకుంటాం. ఓకేనా? ఈ తీసుకొని మన వెబ్సైట్ అనేది డిజైన్ చేసుకుంటాం అనమాట. అలాగే వెబ్సైట్ అనేది ఇంటర్నల్ లింక్ అనేది ఎలా ఉండాలి అది అనేది చాలా ఇంపార్టెంట్. మన వెబ్ పేజ్ అనేది ఎలా డిజైన్ చేసుకోవాలి ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? హోమ్ పేజ్ ఎలా ఉండాలి, లేకపోతే దాంట్లో అబౌట్ అస్ పేజ్ ఎలా ఉండాలి, కాంటాక్ట్ పేజెస్ ఎలా ఉండాలి, సపోజ్ మీరు ఏ కోర్సెస్ అయితే మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నామో ఆ కోర్సెస్ లిస్టు, అలాగే దాని డీటెయిలింగ్ అనేది ఎలా ఉండాలి అనేది ఈ వెబ్ పేజెస్ వైజ్గా ఇదిగోండి ఇట్లా ఏ పేజ్కి ఎట్లా ఉండాలని ముందుగా మనం ప్రిపేర్ అయ్యి పెట్టుకోవాలి. డైరెక్ట్గా నేను వెళ్ళి చేసేస్తాను అలా కాకుండా ఒక ఆర్డర్, మనకి ఆ పేజ్ అనేది 1 by 1 ఎలా ఉండాలి అనేది ఒక ఆర్డర్ని మనం ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? అసలు వెబ్ పేజెస్లో మనం ఏమేమి అనేది చేయొచ్చు, ఏమేమి పెడతాం, ఒక వెబ్ పేజ్లో ఎలాంటి టాపిక్స్ని మనం పెడతానికి ఉంటుంది, ఏమేమి చూసుంటారు ఇప్పటివరకు ఒక వెబ్ పేజీలో మీరు ఏమేమి చూసుంటారు? మెసేజ్ చేయండి, లేదంటే మీరు అన్మ్యూట్ చేసైనా సరే నాకు చెప్పచ్చు. మీరు అన్మ్యూట్ చేసైనా మీకు ఐడియా ఉన్నది, మీరు ఇప్పుడు వరకు ఏదైనా వెబ్సైట్స్ ఏదైనా చూస్తుంటారు కదా. ఇప్పుడు సపోజ్ అమెజాన్లో ఏదైనా మీరు ఆర్డర్ పెట్టాలనుకున్నప్పుడు చూస్తుంటారు, ఏదైనా ఫ్లిప్కార్ట్ ఏదైనా ఓపెన్ చేసినప్పుడు చూస్తారు. ఇట్లాంటివి ఏదైనా చూసినప్పుడు ఒక సైట్లో ఏమేమి ఉంటాయి. ఓకేనా? చూడండి, కొన్నిట్లో ఓన్లీ టెక్స్ట్ వైజ్గానే పెడతాం. ఓకేనా? ఒక పేజీలో ఇంట్రడక్షన్ కావచ్చు, అబౌట్ అస్ అన్నప్పుడు వాళ్ళది ఏంటి అన్నప్పుడు ఒక టెక్స్ట్, ఓన్లీ టెక్స్ట్ కాంబినేషన్ మీద పెడతాం. లేదంటే పిక్చర్స్ పెడతాం. ఇదిగోండి ఇట్లా ఇలా ఇమేజెస్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి కదా. ఇట్లా సపోజ్ ఇప్పుడు ఇది ఒక రెస్టారెంట్కి సంబంధించింది అనుకోండి, వాళ్ళ ఐటమ్స్ సంబంధించింది కావచ్చు, వాళ్ళ గురించి కావచ్చు, ఇట్లా ఫొటోస్ వైజ్గా పెడతాం. అలాగే ఇంకా ఏదైనా అనుకోండి, ఇప్పుడు ఎలాగ అనుకున్నాం కాలేజీలో యాక్టివిటీస్ జరుగుతుంటాయి, ఆ వీడియోస్. ఓకేనా? ఫేర్వెల్స్ జరుగుతుండే ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది కావచ్చు, ఇంకా ఏదైనా జరిగినాయి అన్ని వీడియోస్ ఏదైనా పెట్టాలి అని ఉన్నప్పుడు వెబ్ పేజీలో పెడతాం. అలా సౌండ్స్ కావచ్చు, గ్రాఫిక్ డిజైన్ వైజ్గా ఏదైనా పెట్టాలన్నా కానీ ఒక వెబ్సైట్లో ఏమేమి పెడతామంటే ఇలా కాంబినేషన్ వైజ్గా పెడతాం. టెక్స్ట్ వైజ్గా ఫొటోస్ కావచ్చు, అలాగే ఆడియోస్ కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, వీడియో కావచ్చు, ఏదైనా సరే మనం ఒక వెబ్ పేజ్లో అనేది మనం ఇన్సర్ట్ చేసుకుంటాం. వీటిలో మనకి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఎలా ఉంటాయి? ఓకేనా? జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఎలా ఉంటాయి? మనం చేసుకునే వెబ్ డిజైనింగ్ మీద చాలా జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. ఓకేనా? అంటే అప్లికేషన్ డెవలపర్స్ కావచ్చు, గేమ్ డెవలపర్స్ కావచ్చు, మల్టీమీడియా ప్రోగ్రామ్ వైజ్గా కావచ్చు, ఒక్కొక్క సెక్షన్ ఇది మొత్తం ఒక్కొక్క సెక్షన్ మొత్తం కలిపి ఒకలాగా ఉండదు. కానీ నీకు అన్నిటి మీద ఒక అవగాహన అనేది ఉండాలి, నువ్వు ఓన్గా అన్ని చేసుకునేలాగా ఉండాలి. ఓకేనా? చూడండి, అలాగే SEO స్పెషలిస్ట్ కావచ్చు, UX డిజైనర్స్ కావచ్చు, UX రీసెర్చర్స్ కావచ్చు, వెబ్ కంటెంట్ మేనేజర్ కావచ్చు, ఇట్లా గ్రూప్ ఆఫ్ కొన్ని ఉంటాయి. ఇందులో అన్ని ఇంపార్టెంట్, ప్రతిదీ ఇంపార్టెంటే మనకి. ఓకేనా? ఈ UX మీదే చాలా వరకు మనం చెప్పుకోవచ్చు. UX డిజైనర్స్ అంటే ఏంటి? యూజర్ ఎక్స్పీరియన్స్. ఇందులో 2 ఉంటాయి, యూజర్ ఎక్స్పీరియన్స్ అలాగే యూజర్ ఇంటర్ఫేస్ డిజైనర్స్ అని చెప్పి 2 కేటగిరీస్ ఉంటాయి. అది చాలా ఇంపార్టెంట్ కూడా. అవి ఏంటంటే మీరు ఇందులో ఫ్రీలాన్సర్గా మీరు చేసుకుంటే కనుక చాలా వరకు మీకు ఇన్కమ్ సోర్స్ అనేది చాలా క్రియేట్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా?
చాలా ఇన్కమ్ సోర్స్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోలు కూడా ఆఫ్ చేసి పెట్టుకోండి అమ్మా, వీడియో ఆఫ్ చేసి పెట్టుకోండి. వీడియోస్ ఆన్లో ఉంటే కనుక మీ క్యామ్ ఆఫ్లో పెట్టుకోండి. అలాగే మీది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాలి. మీ స్క్రీన్ అనేది మీరు జూమ్లో యాడ్ అయినప్పుడు మీ స్క్రీన్ షాట్ అనేది తీసుకొని తర్వాత మీకు అటెండెన్స్లో యాడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే యాడ్ అయ్యారో ఆ స్క్రీన్ షాట్ని తీసి పెట్టుకోండి. మొబైల్లో కావచ్చు, పీసీలో చూసే వాళ్ళు పీసీలో కావచ్చు, ఎవరైనా సరే. ఓకేనా? ఓకే, చూడండి మనకి ఇందులో 1 by 1 ఎలా మల్టీమీడియా ప్రోగ్రామింగ్ అంటే ఎట్లా ఉంటుంది ఏంటి అంటే, ఇప్పుడు మనకి వెబ్ డిజైనింగ్ వరకు మీరు నేర్చుకునేటట్టయితే ఓన్లీ బయట ఇన్స్టిట్యూషన్కి అయితే అనుకోండి, ఓన్లీ వెబ్ డిజైనింగ్ వరకే మనకు చెప్పడం జరుగుతుంది. కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే వెబ్ డిజైనింగ్తో పాటు అందులో అవసరం కాంబినేషన్గా ఉండేవి కూడా మీ కోర్సెస్ మీకు నేర్పడం జరుగుతుంది. ఫోటోషాప్ కావచ్చు, తర్వాత ప్రీమియర్ ఎడిటింగ్ వర్క్గా నేర్పుతున్నాం. ఎడిటింగ్లోనే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కూడా ఈ వెబ్సైట్స్కి అంటే వెబ్ డిజైనింగ్ సంబంధించి ఎంతవరకు మీకు అవసరం అవుతుందో దాని వరకు అవి చెప్పడం జరుగుతుంది. ఫర్దర్గా మనకి ఈ వెబ్సైట్స్ అనేది నెక్స్ట్ దానికి వెళ్తాం. ఈ ఫోటోషాప్ ఇవన్నీ కూడా ఎందుకు ఏంటి అంటే, మీరు ఏదైనా డిజైన్ చేయాలనుకున్నది ఎలా ఏంటనేది తెలియాలి, మీ కలర్ కాంబినేషన్ తెలియాలి. ఓకేనా? మీకు స్క్రిప్ట్ వర్క్ అవన్నీ లేకపోయినా కానీ మీకు ఆ వెబ్ పేజ్ అనేది డిజైనింగ్ అనేది తెలియాలి. కాబట్టి మీకు ఈ ఫోటోషాప్ కానీ ఇవన్నీ కూడా నేర్పడం అనేది జరుగుతుంది. ఓకే, మీకు ఇప్పుడు ఇందులో SEO అనే ఐడియా ఉంటుంది మీకు. చాలా మంది ఇప్పుడు చాలా చోట్ల మనం ఈ SEO అనేది వింటూ ఉంటాం. ఏంటి SEO ఏంటి అంటే, మనం ఏదైనా ఒక సెర్చ్ అంటే సపోజ్ మనం సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం. అంటే మనం ఒక వెబ్సైట్ కావచ్చు, లేదంటే యూట్యూబ్ సంబంధించింది కావచ్చు, ఫేస్బుక్కి సంబంధించింది కావచ్చు, సోషల్ మీడియాకి సంబంధించింది మనం ఏదైనా ఒక పోస్ట్ పెట్టినా కానీ, బిజినెస్ వైజ్గా కానీ ఏదైనా కానీ మనం తొందరగా గ్రోత్ కస్టమర్స్ని ఎక్కువ తొందరగా రీచ్ అయ్యేలాగా చేసుకునేదే ఈ SEO. అంటే మన కంపెనీ మనం ఏదైతే పోస్ట్ పెడతామో, మనం ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తామో యూట్యూబ్లో కావచ్చు, వెబ్సైట్లో కావచ్చు, మన వెబ్ పేజ్ కూడా తొందరగా గ్రోత్ అవ్వాలంటే SEO అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే దానికి ఎలా కీవర్డ్స్ అనేది ఇవ్వాలి, తొందరగా రీచ్ అనేది ఎలా ఇవ్వాలి, ఎక్కువగా కస్టమర్స్ ఏ పదాలతో మనల్ని కాంటాక్ట్ అవుతా అంటే ఓపెన్ చేస్తారు. ఓకేనా? ఇప్పుడు సపోజ్ వెబ్ పేజ్లో మనం కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ఒక ఏదైనా నేర్చుకోవాలని మీరు టైప్ చేయాలనుకున్నారు. సపోజ్ వెబ్ డిజైనింగ్ కోర్స్ అని చెప్పి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తారు. ఒక్కొక్కలాగా కీవర్డ్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? ఒకరు వెబ్ డిజైనింగ్ ట్యూటోరియల్ అనొచ్చు, వెబ్ డిజైనింగ్ కోర్స్ అనొచ్చు, వెబ్ డిజైనింగ్ హౌ టు క్రియేట్ వెబ్ పేజ్ అని కావచ్చు, ఇట్లా రకరకాలుగా టైప్ చేస్తారు. మనం SEO చేసే వాళ్ళు ఏంటంటే, కస్టమర్ ఎలా యూజ్ చేస్తాడు కీవర్డ్స్ అనేది మొత్తాన్ని ఐడియా చేసుకొని అది ఎలా అనేది థింక్ చేసుకొని మీరు ఆ SEO చేయాల్సి ఉంటుంది. ఒకరు చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొద్దిగా చదువు రాని వాళ్ళు కూడా చేసేలాగా ఉంటారు. వీరు ఎలా యూజ్ చేస్తారు అన్నది మీరు కరెక్ట్గా చూసుకొని మీరు కీవర్డ్స్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని SEO అంటాం. అది వెబ్ పేజీకి ఎలా ఇవ్వాలి ఏంటనేది కూడా మనం ఆ వెబ్ పేజెస్ మొత్తం మనం క్రియేట్ చేయడం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మనకి SEO మీద చెప్తాం. ఓకేనా? తర్వాత UX డిజైనర్స్ అని ఉంటుంది. UX డిజైనర్స్ అనేది ఏంటంటే, ఏదైతే మీరు వెబ్ పేజ్ అనేది చూస్తున్నారో, ఓకేనా, వెబ్ పేజ్ అనేది ఎలా ఉండాలి, ఆ ఫార్మాట్ అనేది ఎలా ఉండాలి, ఏ మెనూ ఎక్కడ ఉండాలి, ఏ ఆప్షన్ అనేది ఎక్కడ ఉండాలి, మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలి అనుకుంటే, ఇప్పుడు మీరు మొబైల్ యూజ్ చేస్తున్నారు కదా, మొబైల్ యూజ్ చేస్తున్నప్పుడు మీకు మెనూస్ వస్తాయి. కొన్ని మొబైల్స్ సపోజ్ శాంసంగ్ వాడుతుంటే ఒకలాగా ఉంటుంది, ఐఫోన్ ఈ వాడుతుంటే వాటి మెనూస్ అనేది వేరుగా ఉంటుంది, ఓపో ఇలాంటి వాడితే వేరుగా ఉంటుంది. ఓకేనా? ఒక ఫార్మాటే ఉండదు అన్నిటికీ. ఓకే, సపోజ్ శాంసంగ్లో అనుకోండి గ్యాలరీ అనో, లేకపోతే ఇంకో మొబైల్లో అయితేనేమో ఇంకొకటి ఉంటుంది. మనకి కస్టమర్కి ఎలా అంటే సపోజ్ చూసే యూజర్ అనేవాడు ఎలా ఈజీగా మనకి క్యాచీగా పట్టుకోగలుగుతాడు, ఆప్షన్స్ అనేది ఈజీ వేలో కస్టమర్కి ఎలా ఉండాలి అనేది ఆలోచించి చేసే వాళ్ళే UX డిజైనర్స్. ఓకేనా? ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తారు. యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు మొబైల్లో ఓపెన్ చేస్తే ఒకలాగా ఉంటుంది. ఓకేనా? పీసీలో ఓపెన్ చేస్తే, మీరు సిస్టంలో కంప్యూటర్లో ఓపెన్ చేస్తే యూట్యూబ్ అనేది ఒకలాగా వస్తుంది. థంబ్ లైన్స్ కానీ అవన్నీ ఒక ఆర్డర్ ఉంటుంది. ఓకేనా? అది ఎలా డిజైన్ ఉండాలి, ఆ ఆర్డర్ అనేది ఎలా ఉండాలి ఏంటి అనేది చూసేదే ఈ UX డిజైనర్స్. యూజర్ ఎక్స్పీరియన్స్, యూజర్కి ఎలా అయితే నచ్చుతుందో
ఎలా ఉంటే కంటెంట్ అనేది ఆర్డర్ అనేది ఎలా ఉంటే బాగుంటుందో అన్నది చూసేది యూజర్ ఎక్స్పీరియన్స్. ఒకవేళ మీరు ఒక ప్రోడక్ట్ని సేల్ చేసే కంపెనీ తరపున మీరు ఉన్నారు, సపోజ్ అమెజాన్ కావచ్చు, వాటిలో మీరు ఏమైనా చేస్తున్నారు, మీరు అందులో యూఎస్ డిజైనర్స్ అనే వాళ్ళు ఎలా ఉంటారంటే ఆ ప్రోడక్ట్ అనేది ఇంపార్టెంట్ అనేది ఆ థీమ్ అనేది ఎక్కడ ఉండాలి, స్టార్టింగ్ పేజ్లో ఉండాలి, ఎక్కడ పైన ఉండాలా, టాప్లో బాటంలో ఉండాలా, మిడిల్లో ఉండాలా, ఈ ఆర్డర్ ఇలా ఉండాలి, ఇలా మొత్తం ఆ యూజర్ అనేవాడికి క్యాచీగా ఉండాలి అన్నట్టుగా, తొందరగా క్యాచ్ చేయగలుగుతాడు అన్నట్టుగా చూసేది యూజర్ డిజైనర్స్. మీరు మొబైల్లో కూడా మీరు ఏదైనా ఓపెన్ చేయాలంటే స్టార్టింగ్గా ఉందనుకోండి ఈజీగా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు, ఒక ఫోల్డర్లో మెనూ అలా లోపలికి వెళ్ళి ఆ మెనూ అనేది ఓపెన్ చేయడానికి పెడతారు, చాలా ఇబ్బంది అయిపోతుంది, కొద్ది గూగుల్ ఎత్తుక్కుంటూ ఉండాలి. అలా కష్టపడుకున్న యూజర్ అనేవాడికి ఈజీగా ఎలా ఉండాలనేది చూసేది యూఎస్ డిజైనర్. ఇందులోనే యూఐ డిజైనర్స్ అని ఉంటారు, అంటే యూజర్ ఇంటర్ఫేస్ డిజైనర్. ఏంటి వీళ్ళ పని అంటే ఏం చేస్తారు, మీరు ఏదైతే ఇప్పుడు మనం యూట్యూబ్ గురించి మనం చెప్పుకున్నాం కదా, ఆ యూట్యూబ్లో బటన్స్ అనేవి ఎలా ఉండాలి, ఏ కలర్లో ఉండాలి, ఏం చేయాలి. సపోజ్ మీరు వెబ్ పేజీలో మీరు చూసుంటే అప్లికేషన్, సపోజ్ బుక్ మై షో ఇలాంటివి చూసుంటారు, టికెట్ బుక్ చేద్దామని చెప్పి బుక్ అని కొట్టంగానే బటన్ అనేది పింక్ కలర్లో ఉండేదో సపోజ్, లేదంటే బ్లాక్ కలర్లో ఉండేది కలర్ చేంజ్ అయిపోతుంది. ఓకేనా, ఆ బటన్ అనేది కలర్ ఎలా ఉండాలి, మౌస్ దాని మీద రాగానే కలర్ ఎలా మారాలి, ఇలాంటివి కావచ్చు. లేదు ఏదైనా ఫొటోస్ కానివ్వండి, ఏదైనా అమెజాన్కి ఏదైనా వెళ్ళినప్పుడు ఫోటో మీదకి అప్లై చేయగానే మౌస్ పెద్దదవుతుంది, ఆ వ్యూ పాయింట్ అనేది పెద్దదవుతుంది. ఇట్లా మనకి ఏదైనా ఒక ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉండాలి, ఏ కలర్లో ఉండాలి, ఏంటి అనేది చూసేది కూడా ఈ యూఐ డిజైనర్స్లో చూసే పని అనమాట. ఓకేనా, ఇట్లా మనకి చాలా వరకు ఒకే కాన్సెప్ట్లో చాలా వర్క్స్ ఉంటాయి ఇందులోనే మీకు. ఓకే, అలాగే ఫ్రీలాన్సర్గా చేసుకుంటే కనుక మీకు ఓన్గా మీరే వేరే జాబ్గా కాకుండా ఫ్రీలాన్సర్గా మీరు చేసుకోగలిగితే మీకు ఇన్కమ్ సోర్స్ కూడా ఎక్కువగా ఉండదు. సపోజ్ మీరు ఏదైనా కంపెనీలో చేరారనుకోండి, ఇంకా వాళ్ళకు సంబంధించినవే చేయాలి. ఒకటి కంపెనీలో ఎలా ఉంటుందంటే వాళ్ళు ఇంకా అదే ఒక సెక్షన్ మీకు అప్పచెప్తారు. సపోజ్ మీరు ఓన్లీ ఫ్రంట్ పేజ్ వరకే మీరు డిజైన్ చేయండి, లేదంటే నాకు ఈ సెక్షన్ వరకే నాకు కావాలి అని చెప్పి మీకు ఒక టాపిక్ అప్పచెప్తారు. దాని వరకే ఉంటుంది, ఇంకా మీరు మొత్తం అదే ఉంటుంది. మీరు మళ్ళీ ఏదైనా ఫోటో ఏదైనా యాడ్ చేయాలంటే మీరు యాడ్ చేయడానికి ఉండదు. మీరు ఏదైనా డిజైన్ ఒక స్ట్రిప్ ఒక యాడ్ ఏదైనా అందులో డిజైన్ చేసి ఆ కంపెనీకి సంబంధించి చేయాలంటే మీకు సంబంధం ఉండదు. ఎందుకంటే మీకు మళ్ళీ డిజైన్ చేసే వరకు మీకు రాదు కాబట్టి. ఓకేనా, మళ్ళీ ఏం చేయాలి, డిజైనర్ని పట్టుకోవాలి. సపోజ్ ఏదైనా వీడియో అందులో ఏదైనా యాడ్ చేయాలి. సపోజ్ ఇప్పుడు మీరు ఒక కాలేజీది తయారు చేస్తున్నారు, కాలేజీకి సంబంధించింది ఏదైనా వీడియో ఒకటి పెట్టాలి వెబ్సైట్లో, మీరు ఏం చేస్తారు, మీరు పెట్టలేరు, మళ్ళీ డిజైనర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. వీడియో ఎడిటింగ్ ఎవరైతే చేస్తారో తను అప్రోచ్ అవ్వాలి. వాడు ఎప్పుడు వీలు ఉంటుందో, ఎప్పుడు అవసరం అవుతుందో తెలీదు, అవైలబుల్లో ఉంటారో కూడా తెలియదు. డిజైనర్స్ అనే పక్కన వాళ్ళు మళ్ళీ మీరు చేసుకునే వర్క్ని కంప్లీట్ చేసుకోవడానికి వాళ్ళకి ఎప్పుడు అవైలబిలిటీ ఉందో అప్పుడు చేసి మీకు ఇస్తారు. అప్పుడు మీరు అప్లై చేయాల్సి ఉంటుంది, ఆ వర్క్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదే మీకే గనక ఈ ఫోటోషాప్ కావచ్చు, ఎడిటింగ్ అనేది కావచ్చు మీకు వచ్చింది అనుకోండి, మీరే ఆ డిజైన్ అనేది ఎలా చేయాలి, మీరు చేసే వెబ్ పేజ్ అనేది ఎలా ఉండాలి, ఆ బటన్స్ అనేది ఎలా అప్లై చేయాలి, మెనూస్ అనే ఆర్డర్ ఎలా ఉండాలి, ఏంటి అనేది మొత్తం మీరే చేసుకోవచ్చు. ఓకేనా, అందువల్ల మనం ఏంటంటే ఈ కాన్సెప్ట్లోనే మొత్తం ఏమైతే అవసరమవుతాయో అన్నీ మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనం వెబ్సైట్ యూజ్ చేయాలంటే ఏమేమి యూజ్ చేస్తాం, మనం వెబ్ డిజైనింగ్ని మనం ప్రిపేర్ చేయడానికి ఏమేమి యూజ్ చేస్తాం, డిజైనింగ్ సంబంధించి మనం ఏమేమి యూజ్ చేస్తాం చెప్తాం కదా. ఆల్రెడీ ఫోటోషాప్ మీకు స్టార్టింగ్ చెప్తాము, తర్వాత ఎడిటింగ్ వైజ్గా బేసిక్ డిజైనింగ్ సంబంధించి ఎంతవరకు అవసరమో దాని వరకు ఎడిటింగ్ మీద కూడా మీకు చెప్తాము. అలాగే HTML మీద చెప్తాం, HTML మీద కూడా చెప్పడం జరుగుతుంది. HTML అంటే మన కోడింగ్ చెప్పుకోవట్లేదు కదా, డైరెక్ట్గా నాన్ కోడింగ్ మీద వెబ్ డిజైనింగ్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది అని చెప్పుకున్నాం. నాన్ కోడింగ్తోనే చెప్తాం. బట్ మీరు ఏదైతే మీరు వెబ్ డిజైనింగ్ని డిజైన్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి ఈ కోడింగ్ సంబంధించినవి కొన్ని తగులుతూ ఉంటాయి ఓట్స్. అది మీకు ఏం తెలియకుండా మీరు వెళ్ళిపోయి ఇదేంటి, ఇది దేనికి వాడతారు, అసలు ఇది ఎలా వాడతాం అనేది ఆ పదం ఆ పేరు అనేది తెలియలేదు అనుకోండి, అసలు బేసిక్గా కూడా మనకి ఆ స్క్రిప్ట్ వర్క్ అనేది కొద్దిగా తెలియలేదు అనుకోండి, మీకు దానివల్ల యూజ్ ఉండదు. దానివల్ల ఏంటంటే
మనకి దీంట్లో ఎంతవరకు కోడింగ్ అవసరమో దాని వరకు మీకు HTML దాని మీద కోడింగ్ మీద మనం చెప్పడం జరుగుతుంది. ఓకేనా? దానికోసం HTML వాడతాం. తర్వాత మనం చేసే వర్క్ అనేది ఏదో ఒక సాఫ్ట్వేర్లో మనం చేస్తాం కదా, దీనికి సాఫ్ట్వేర్గా ఏమి ఉండదు కానీ వెబ్సైట్గానే మనం వెళ్ళి చేస్తాం. వాటినే ఏమి యూజ్ చేసి చేస్తాము అంటే ఇగోండి ఈ CMS కంటెంట్ అనేది ఉంటుంది. ఏమేంటి ఇగోండి ఇక్కడ మీకు కనిపిస్తుందా, వర్డ్ ప్రెస్ అని, ఇక మీకు ఇవన్నీ కనిపిస్తున్నాయి చూసారా, ఇవన్నీ CMS కంటెంట్స్ అనమాట. ఇవన్నీ అంటే మనకి ఇవి మనం వెబ్ పేజీని నాన్ కోడింగ్తో మనం డిజైన్ చేయడానికి మనకి వీటినే మనం యూజ్ చేసి చేస్తాం. ఏదో ఒకటి ఎక్కువగా మనం వాడితే అందరూ యూజ్ చేసేది రెగ్యులర్గా కంఫర్టబుల్గా ఉండేదే వాడతాంగా. మీరు ఏదైనా యూజ్ చేయాలి, ఏదైనా మనకి ఏదైతే మనకి యూస్ఫుల్గా ఉండేది మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, యూజర్కి ఏదైతే కంఫర్టబుల్గా ఉండేలాగా చూసుకొని మనం చేయాలంటామో అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఈ CMS కంటెంట్స్ కూడా ఏంటంటే ఏదైతే ఎక్కువగా కంఫర్టబుల్గా ఉంటాయో అయ్యే తీసుకుంటాం. వాటినే ఇవన్నీ యూజ్ అయ్యేది వర్డ్ ప్రెస్ ఎక్కువగా యూజ్ చేస్తాం. వర్డ్ ప్రెస్ అనే దాంట్లో మనం వెబ్సైట్స్ని డిజైన్ చేయడానికి నాన్ కోడింగ్తో చేయడానికి యూజ్ చేస్తాం. నాన్ కోడింగ్ అంటున్నాం కానీ కోడింగ్ వాళ్ళతో ఇంకా పని లేదా అన్నాం. హ్యాండ్ రేస్ చేస్తున్నారు. అఖిల్ అన్మ్యూట్ చేసి మాట్లాడము. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కనుక నోట్ చేసుకోండి. ఓకేనా? మీకు డౌట్స్ ఏమైనా ఉంటే నోట్ చేసుకోండి. లాస్ట్లో మీకు ఏదైనా క్లారిటీ కానీ మీకు మనం ఒక 10 to 15 minutes మనం క్లారిటీ తీసుకుందాం. మీకు డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తాను. ఏంటి అనేది మీకు ఏదైనా డౌట్ వచ్చినా ఏదైనా కానీ మీరు నోట్ చేసి పెట్టుకోండి బుక్లో. ఓకే? అలాగే వీడియో కానీ ఏమైనా ఆఫ్ చేసి పెట్టండి అమ్మా. వీడియో ఆఫ్ చేయండి. మీరు ఏదైనా డౌట్ ఉంటే కనుక నాకు మెసేజ్గా పెట్టండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్గా పెట్టండి. నేను అవి లాస్ట్లో మీకు 1 by 1 నేను క్లియర్ చేస్తాను. ఓకేనా? అలాగే మీరు ఎవరైతే యాడ్ అయ్యారో వాళ్ళందరూ స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకోండి. క్లాస్ అయిపోయిన తర్వాత అటెండెన్స్కి ఆ స్క్రీన్ షాట్స్ని సెండ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే యాడ్ అయ్యారో వాళ్ళందరూ మీరు స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకోండి. ఓకే, మనం ఏదైతే ఇప్పుడు నాన్ కోడింగ్ వాళ్ళు చేస్తున్నాం కాబట్టి కోడింగ్ వాళ్ళతో సంబంధం లేదా అంటే కాదు. ఖచ్చితంగా కోడింగ్ వాళ్ళు లేకుండా మనకేం జరగదు. ఇప్పుడు మనం ఏదైతే డిఫాల్ట్గా యూజ్ చేసుకుంటున్నామో ఆ డిఫాల్ట్ అనేది రావాలన్నా కానీ ఏం చేయాలి, ఆ కోడింగ్ వాళ్ళే డిజైన్ చేసి పెట్టాలి. ఓకేనా? మనం ఆ డిజైన్ అనేది కూడా మనం ఏం చేయాలన్నా కానీ ఆ కోడింగ్ అనే వాళ్ళు చేసి ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క థీమ్ వైజ్గా డిజైన్ చేసి పెడతారు. మనం ఏం చేస్తామంటే వాళ్ళు ఒక 100 డిజైన్స్ చేశారనుకోండి, 100 డిజైన్స్లో మనం ఏదైతే మన వెబ్ పేజ్కి అవసరం అవుతుందో నాన్ కోడింగ్తో మనం అయితే తెచ్చి ఇన్సర్ట్ చేసుకొని ఒక వెబ్ పేజ్ని డిజైన్ చేసుకుంటాం. కోడింగ్ వాళ్ళకి ఒక 1 day, ఒకవేళ సపోజ్ ఒక 1 day పట్టింది అనుకోండి, మనకి అది 1 hour 2 hours మన ఎక్స్పీరియన్స్ని బట్టి మనం చేయగలిగిన మనకున్న ఆ వెబ్ పేజ్ చేయగలిగే అవగాహన మీద ఉన్న దాన్ని బట్టి ఎంత టైం తగ్గుతుంది. వాళ్ళంత టైం కాకుండా మనకి టైం అనేది తగ్గుతుంది. ఓకేనా? ఈజీ వేలో అయిపోతుంది అనమాట. వీటిలో ఈ వాటిని యూజ్ చేస్తాం. ఏంటంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. మనం ఈ మొత్తాన్ని ఏం చేయాలంటే యాక్చువల్గా మీరు ఈ వర్డ్ ప్రెస్ కావాలన్నా ఈ హోస్టింగ్ కానీ డొమైన్ తీసుకోవాలి. మీరు రేపు నెక్స్ట్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి అన్నప్పుడు ఏంటంటే మీకు సంబంధించిన వరకు మీరు అది డొమైన్ హోస్టింగ్ తీసుకొని శాంపిల్గా చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇవి మనం తీసుకోవాలంటే ఏంది, పర్చేస్ చేయాలి ఖచ్చితంగా. ఓకేనా? వాటికి మళ్ళీ మనం 3000 4000 ఖర్చు పెట్టకుండా మనం ఏం చేస్తున్నామంటే నాన్ కోడింగ్ చెప్పేటప్పుడే పర్చేస్ చేయకుండా హోస్టింగ్ని డొమైన్ని మనం పర్చేస్ చేయకుండా ఎలా చేయాలనేదే చెప్తాం. ప్రాక్టీస్ కూడా మీరు మనీ పెట్టి కొనాల్సిన అవసరం లేదు. కొనకుండా మనం ఆ డొమైన్ హోస్టింగ్ ఎలా తీసుకొని చేయాలి అనేది కూడా ఫ్రీగానే మనం అది తీసుకొని చేయొచ్చు. అది కూడా ఎలా అనేది మనం ఆ కాన్సెప్ట్ స్టార్ట్ అయినప్పుడు మీకు అది చెప్తాను. ఓకేనా? ఇక్కడ చూడండి, వెబ్ డిజైనర్స్ వెబ్ డెవలపర్స్ అని మనకి 2 ఉంటాయి. వెబ్ డిజైనింగ్ వెబ్ టెంప్లెట్స్ అనేవి వెబ్ డెవలపర్స్ అనేవి 2 ఉంటారు. ఒకలేమో క్రియేటివ్ వైజ్గా ఉంటారు, ఇంకోలేమో టెక్నికల్ వైజ్గా ఉంటారు. వెబ్ డిజైనర్స్ అనేది క్రియేటివ్ వైజ్గా, టెక్నికల్ అనేసరికేమో వీళ్ళు అంటే ఏంది స్క్రిప్ట్ వైజ్గా యూజ్ చేస్తామని చెప్పాను కదా, వాళ్ళు వెబ్ డెవలపర్స్. అలాగే వాళ్ళ రోల్ ఏంటంటే బ్రింగ్ ఐడియాస్ టు లైఫ్
సో యూజువల్లీ అప్పేలింగ్ డిజైన్స్ అంటే మనం వీళ్ళు మనం చెప్పే కదా ఆల్రెడీ మనం వాళ్ళు ఏమైనా చేసిని అవన్నీ మనం డిఫాల్ట్గా పెట్టుకోవాలంటే సరిపోతుంది. ఎవరైతే ఈ వెబ్ డెవలపర్స్ అనే వాళ్ళు డిజైన్ చేసి ఆల్రెడీ టెంప్లెట్ వైజ్గా యూజ్ చేశారో దాంట్లో 1 by 1 వాళ్ళు ఇచ్చిన టెంప్లెట్లు అందులో నుంచి ఇందులో ఇలా యూజ్ చేసుకొని మనం డిజైన్ చేసుకుంటాం. ఓకేనా, ఖచ్చితంగా వాళ్ళు డెవలప్ చేసిందే మనం యూజ్ చేసుకుంటాం. వీళ్ళు ఏమేమి యూజ్ చేస్తారు, జావా స్క్రిప్ట్ కావచ్చు, HTML, CSS ఇట్లా మొత్తం స్క్రిప్ట్ వైజ్గా చేసి మనకి ఇస్తారు. ఓకేనా, మనం ఏంటంటే మనకి బేసిక్ మనకు రావాల్సింది ఏంటి, ఫోటోషాప్ కావచ్చు, ఈ డిజైనింగ్ సంబంధించి ఫోటోషాప్ లాంటివి డిజైన్స్ లాంటివి రావాలి. మనం ఓన్గా బటన్స్ క్రియేట్ చేయాలన్నా లేదా అలాంటి ఏదైనా స్లైడ్స్ ఏదైనా డిజైన్ చేయాలన్నా కానీ ఈ ఫోటోషాప్ ఇలాంటివి రావాల్సి ఉంటాయి అనమాట. ఓకేనా, సపోజ్ చూడండి, వెబ్సైట్స్ అనేది ఎవరెవరికి అవసరం, వెబ్సైట్స్ అనేవి ఎవరెవరికి అవసరం, ఏ పర్పస్ కింద యూజ్ చేస్తాం, ఏ పర్పస్ కింద వెబ్సైట్స్ని ఇదిగోండి అవేర్నెస్ వైజ్గా యూజ్ చేసుకోవచ్చు, సేల్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ సంబంధించి యూజ్ చేస్తాం. ఓకేనా, అవేర్నెస్ ఒకటి, సేల్స్, ఓకే, ఇన్ఫర్మేషన్ ఎలాంటివి అవి ఏంటి, ఏ కంపెనీకి సంబంధించి ఏ వైజ్గా వెబ్సైట్స్ అనేవి యూజ్ చేస్తాము, ఎడ్యుకేషన్గా యూజ్ చేస్తాం, కమ్యూనిటీ ఫార్మ్స్ యూజ్ చేస్తాం, ఆన్లైన్ పేమెంట్స్, న్యూస్ వెబ్సైట్స్, ఓకేనా, జాబ్ ఓరియంటెడ్గా ఏమైనా ఉన్నాయా అవి, ఎంటర్టైన్మెంట్స్, బిజినెస్ వెబ్సైట్స్, బ్లాగ్స్, ఈ కామర్స్. ఓకేనా, ఇట్లా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ వెబ్సైట్స్ని మనం క్రియేట్ చేయడం అనేది కూడా జరుగుతుంది. ప్రతిదీ బ్లాగ్స్ అయితే మన ఒకే వెబ్సైట్లో బ్లాగ్స్ పెట్టచ్చు. ఓకేనా, మన బిజినెస్ సంబంధించినవి కూడా ఏమైనా పెట్టాలన్నా పెట్టచ్చు. ఎంటర్టైన్మెంట్ అంటున్నాం, మీరు ఆల్రెడీ అమెజాన్ ఇలాంటివి చూస్తాం, ఇవి కూడా వెబ్సైట్సే. అమెజాన్ ఇలాంటివి, నెట్ఫ్లిక్స్ ఇట్లాంటివి చేస్తాం. మనం జాబ్స్కి సంబంధించిన సెర్చ్ చేస్తుంటాం, అట్లాంటివి కూడా వెబ్సైట్స్కి అవసరం అవుతాయి. ఓకేనా, న్యూస్ ఇప్పుడు ఏదైతే ఈటీవీ కావచ్చు, TV9 కావచ్చు, NTV కావచ్చు, ఇలాంటి న్యూస్ ఉంటాయి, న్యూస్ వైజ్గా ఎలా ఉంటుంది. ఆన్లైన్ పేమెంట్స్ ఇట్లాంటి వాటికి ఏదైనా SBI కావచ్చు, ఆంధ్ర బ్యాంక్ కావచ్చు, ICICI కావచ్చు, ఇట్లాంటివి కావచ్చు, ఎడ్యుకేషనల్ కావచ్చు, కాలేజీవి, స్కూల్స్వి వాళ్ళ సంబంధించి ఇప్పుడు ఏదైతే ఇప్పటివరకు మనం చెప్పుకున్నాము, అలాగే రెస్టారెంట్ లాంటివి కావచ్చు. ఇట్లా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ని మనం వెబ్సైట్స్ని మనం డిజైన్ చేయాల్సి ఉంటుంది. ప్రతిదీ థీమ్ మారిపోతుంది. ఎడ్యుకేషన్కి వచ్చేసరికి ఒక థీమ్ వస్తుంది, తర్వాత బ్లాగ్స్కి అయితే ఒకలాగా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ అయితే ఒకలాగా ఉంటుంది, న్యూస్కి అయితే ఒకలాగా ఉంటుంది. ఓకేనా, ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అన్నది మనం ప్రిపేర్ అవ్వాలి. అలాగే మీకు ఏంటంటే క్రియేటివ్ థాట్స్గా కూడా మీరు ఉండాలి. ఓకేనా, క్రియేటివ్ థాట్స్ అని డిజైన్ చేయాలి ఏంటి అనేది మీరు ముందుగా మీరు అవన్నీ ప్రిపేర్ అవ్వాలి. ఆల్రెడీ చేస్తున్నవి డిజైన్స్ ఏవైతే ఉన్నాయో శాంపిల్స్వి వాటిని చూసి ప్రిపేర్ అవ్వాలి. అలాగే ఇందులో కలర్ కాంబినేషన్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది కూడా మనం మెయిన్ ఇంపార్టెంట్, అట్లాంటివి కూడా మీరు చూసుకోవాలి. ఓకేనా, మనం ఒక వెబ్ పేజ్ ఇవన్నీ క్రియేట్ చేసినప్పుడు ఒక్కొక్క థీమ్ చెప్పాం కదా ఇందాక, ఒక్కొక్క థీమ్. ఇవ్వండి, ఇదొక మోడల్, ఇదొక మోడల్, ఇదొక మోడల్, ఇట్లా ఇంకా వేరే వేరే మోడల్స్ కూడా ఉంటాయి. వాటిని బట్టి కూడా కాన్సెప్ట్ ఆ బిజినెస్ పర్పస్ కావచ్చు, ఏదైతే అవసరమో దాన్ని బేస్ చేసుకొని మనం ఈ వెబ్ పేజెస్ అనేవి కానీ ఈ డిజైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇందులో మీకు ఏదైనా ఇప్పుడు నేను చెప్పేది అర్థం కాకపోయినా ఏదైనా అడగచ్చమ్మా, మైక్ ఆన్ చేసుకొని ఒకసారి అడగండి, మైక్ ఆన్ చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. లేదా మెసేజ్ పెట్టండి, మీకు ఒకవేళ మైక్ ఆన్ అవ్వకపోతే నాకు మెసేజ్ పెట్టండి. అలాగే మీకు సంబంధించి స్క్రీన్ షాట్, మీరు ఏదైతే ఆన్ అయి ఉన్నారు ఇప్పుడు స్క్రీన్ షాట్ చేయండి. క్లాసులు అటెండ్ అయినట్టు మీరు అటెండెన్స్ పెట్టాలి కదా, ఈ స్క్రీన్ షాట్ని అప్లోడ్ చేయాలి. మీ స్క్రీన్ షాట్ తీసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే చూడండి. అలాగే ఇదిగోండి, మనం ఇలా వెబ్సైట్స్ని మనం ఏదైతే అది ఒక్కొక్క టాపిక్ సంబంధించింది ఒక్కొక్కటి మనం చేస్తాం. ఓకేనా, ఇదిగోండి రెస్టారెంట్కి సంబంధించి ఇట్లా మనం డిజైన్ ఇలా ఉండాలి, నాకు ఫ్రంట్ పేజ్ ఒక పేజ్ అనేది ఇలా ఉండాలి,
ఆర్డర్ అనేది ఎలా ఉండాలనేది ఎవరు చూస్తారని చెప్పి మనం యూఎక్స్ డిజైనర్స్ అనేవాళ్ళు చూస్తారు. మనమే అయి ఉండాలి అన్ని. మీకే డిజైన్ వచ్చింది అనుకోండి, సపోజ్ ఇప్పుడు మీరు ఈ డిజైన్ చేస్తారు, మీకు అంతా వచ్చు అనుకోండి, సపోజ్ మీకు డిజైన్ ఫోటోషాప్ అనేది రాదు, ఇలా బటన్ ఒకటి క్రియేట్ చేయాలి, మీరు ఓన్గా ఏదైనా వాళ్ళు ఇచ్చినవి కాకుండా మనం ఓన్గా ఏదైనా అప్లై చేయాలనుకుంటున్నాం అనుకోండి, అది మీరు ఏం చేయాలి, డిజైన్ చేయాలి. ఇప్పుడు ఈ బటన్ ఏమైనా అప్లై చేయాలి, ఎలా తీసుకుంటాం, ఫోటోషాప్లో డిజైన్ చేసే చేసుకుంటాం. లేదు ఒక స్లైడ్, ఇదిగోండి ఇప్పుడు ఇలా స్లైడ్ ఉన్నాయి, ఇంకా చూపిస్తాను మీకు. ఇదిగోండి సపోజ్ మీరు ఇదిగోండి ఇలా ఒక బ్యానర్ డిజైన్ చేయాలి, ఇలాంటివి ఏదైనా ఒక బ్యానర్ డిజైన్ చేయాలి, ఒక కాలేజీకి సంబంధించింది. ఎక్కడ ఇన్సర్ట్ చేస్తాం, ఒక బ్యానర్ని ఏదైనా కావచ్చు, ఇదిగోండి ఇట్లా టాప్లో పెడతాం. ఇట్లా ఒక బ్యానర్ ఒక వెబ్ పేజ్లో స్టార్టింగ్ పైన పెట్టాలి. ఇలా తయారు చేయాలంటే ఏం చేయాలి, మళ్ళీ మీరు ఒక ఫోటోషాప్ వచ్చిన డిజైనర్ని మీరు మళ్ళీ కన్సల్ట్ అయ్యి, నాకు ఇలా డిజైన్ కావాలి, ఇలా కావాలి, ఈ సైజులో కావాలి, ఇలా ఉండాలి నాకు అని మీరు చెప్పి మళ్ళీ చేయించుకోవాలి. నేను ఇందాక చెప్పింది అదే, మనం ఆల్రెడీ వాళ్ళు బిజీగా ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఎప్పుడు ఇస్తారో తెలియదు, అప్పుడే మనం వర్క్ ఫినిష్, వాళ్ళు ఇచ్చిన తర్వాతే మన వర్క్ ఫినిష్ అవుతుంది కదా. కాబట్టి మీకే ఈ ఫోటోషాప్ అనేది కావచ్చు, ఈ వీడియోకి సంబంధించి నేను పెట్టాలనుకుంటే దానికి సంబంధించినవి కావచ్చు, ఏదైనా మీకే వచ్చు అనుకోండి, మీరే వర్క్ ఫినిష్ చేసుకొని చేస్తారు. ఇట్లా ఓన్గా మీకు చేసుకోవడానికి, మీరే వేరే వాళ్ళ వెబ్సైట్స్ మీరే ఓన్గా చేయడానికి చేసుకోవడానికే ఫ్రీలాన్సర్గా మీరు చేసుకున్నారనుకోండి, జాబ్గా కాకపోయినా కానీ మీరే ఓన్గా చేసుకున్నా కానీ మీకు బాగుంటుంది. ఇవన్నీ గ్రూప్గా వచ్చినాయి అనుకోండి, మీకు ఈజీ అవుతుంది అనమాట. అది నెక్స్ట్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, అడగండి, మెసేజ్ చేయొచ్చు. మీకు చాట్ బాక్స్ ఉంది కదా, చాట్ బాక్స్లో నాకు మెసేజ్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేస్తాను. మైక్ ఆన్లో చేసి చెప్పండి అమ్మా, పర్లేదు. స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు గ్రూప్లో యాడ్ అయ్యి ఉంటారు కదా, వాట్సాప్ది గ్రూప్లో యాడ్ అయ్యారా? గ్రూప్లో యాడ్ అయ్యారా? అయ్యాం సార్. మీకు ఆ గ్రూప్లో సెండ్ చేయాల్సిన అటెండెన్స్ ఉంటుంది. మీకు గూగుల్ది అటెండెన్స్ ఇస్తారే, లింక్ ఇచ్చారా మీకు ఏదైనా? లేదు సార్. మీకు గ్రూప్ లో లేదు మెసేజ్ సార్. పెడతారు. ఆఫ్టర్ క్లాస్ నేను గ్రూప్ లో షేర్ చేస్తాను. ఓకే, మీరు మిడిల్ ఆఫ్ ది క్లాస్ లో స్క్రీన్ షాట్ తీసుకోమని చెప్తే ఓకే. మీకు అది అటెండెన్స్ కి సంబంధించిన లింక్ ఎలా ఏంటనేది మీకు గ్రూప్ లో పెడతారు. ఓకే సార్. అది వచ్చినప్పుడు మీరు మీ అటెండెన్స్ ని ఖచ్చితంగా పెట్టాలి. మీకు అటెండెన్స్ జాయిన్ అయినట్టు కాదు. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఫర్దర్ వేరే డౌట్స్ ఏమైనా ఉన్నా అడగని, నేను క్లియర్ చేస్తాను. ఇప్పుడు చెప్పింది నేను అర్థం కాకపోయినా మీకు మళ్ళీ చెప్తాను. నేను మీకు ఈ వెబ్సైట్ డిజైన్ మీద డౌట్స్ ఉన్నా కానీ అడగండి, మనం చెప్పుకున్న టాపిక్లో కావచ్చు. మీకు అంతా అర్థమైందా? ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మీకు అర్థమైంది అనుకుంటే నేను ఈ ఫోటోషాప్ సంబంధించి బేసిక్ స్టార్టింగ్ చెప్తాను, ఇంట్రడక్షన్. మీకు ఇది ఓకే అనుకుంటే నాకు ఎస్ పెట్టండి, చాట్ బాక్స్లో ఎస్ అని పెట్టండి. ఓకే. నాకు ఇంకొకటి, మీరు ఆల్రెడీ ఇవి చేశారు కదా, ఎంఎస్ వర్డ్ కానీ ఎక్సెల్ కానీ యూజ్ చేసి ఉంటారుగా కాలేజీలో, మీకు ఆల్రెడీ చేసి ఉంటారు కదా. చేసాం సార్. మీకు ఎంఎస్ వర్డ్ ఇవి ఒకటి, దానికి ఇప్పుడు ఈ చేసే డిజైన్ సెక్షన్ కి అసలు సంబంధం కాదు. అది వేరు, ఫుల్గా ఇది అంతా ఇది వేరు. ఓకేనా? ఇప్పుడు మీరు వర్డ్ ఏదైనా తీసుకున్నారు అనుకోండి, ఎంఎస్ వర్డ్ కానీ ఇవి మీరు ఏదైనా చేస్తానికి మీరు తీసుకున్నప్పుడు, ఓకేనా, ఇదిగోండి మనం ఇలా ఒక తీసుకుంటాము. ఏమైంది, వర్డ్ ఓపెన్ చేయగానే మనకి మీరు ఏదైనా సెట్టింగ్ ఏమైనా పెట్టి పేజ్ తీసుకున్నారా, డిఫాల్ట్ గా వచ్చేసిందా? డిఫాల్ట్ గా పేజ్ అనేది వచ్చేసింది. ఫోటోషాప్ అనేది ఫ్రీగానే ఉంటది, ఇబ్బంది లేదు, పెయిడ్ వెర్షన్ కాదు. మీకు ఇందులో ఏది పెయిడ్ వెర్షన్ అవి ఏమి ఇవ్వట్లేదు, మీరు డబ్బులు కట్టి సాఫ్ట్వేర్ కొనాల్సిన అవసరం లేదు. నేను మీకు ఫోటోషాప్ సంబంధించి మనకి ఏదైతే అవసరమో అవన్నీ మీకు నేను లింక్స్ అవైలబుల్ చేస్తాను. మీరు అవి డౌన్లోడ్ చేసుకొని సిస్టమ్లో ఇన్స్టాల్ చేసుకోవడం అన్నీ కూడా నేను అందులోనే ఉంటుంది.
మీరు క్లియర్గా మీరు డిఫాల్ట్ చేసేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకేనా? చూడండి Okay, sir. మీకు ఇప్పుడు మీకు ఇక్కడ మనకి ఏంది ఎంఎస్ వర్డ్లో ఏమవుతుంది, డిఫాల్ట్ గా పేజ్ అనేది వచ్చేసిద్ది. మీరు నాకు ఈ సైజ్ లో ఉండాలి, ఇలా ఉండాలనే ఉండదు. మనం ఇందులో వర్క్ అంతా చేసిన తర్వాత మనకి ఏమవుతుంది, ప్రింట్ తీసుకునేటప్పుడు మాత్రమే A4 సైజులోనా, లీగల్ సైజా, లెటర్ సైజా, లేకపోతే ఏంటనేది ఇస్తాం. ఓకేనా? అదొకటి. అలాగే మీకు ఇది డిపెండ్స్ ఏమవుతుందంటే దేన్ని డిపెండ్ అయి ఉంటుంది, పేజ్ని డిపెండ్ అయ్యి వర్క్ అనేది జరుగుతుంది. సపోజ్ నేను ఒక బయోడేటా ఫామ్ ఒకటి ప్రిపేర్ చేస్తున్నా. బయోడేటా అనేది నాకు ఎక్కడ ఉండాలి, బయోడేటా అనేది ఎక్కడ పెడతాం, పేజ్కి ఎక్కడ ఉండాలి, పేజీ సెంటర్ ఉంటది కదా. ఇప్పుడు సెంటర్ అనేది మీరు దేన్ని చూసి సెంటర్ చేస్తారు, పేజీకి సెంటర్ చేస్తారా, ఎలా చేస్తారు? సిస్టమ్ ఇక్కడ అలైన్మెంట్ ఉంటుంది కదా సార్. ఇక్కడ మనకి పేజీ, మనం Alignment. పేజీకి సెంటర్ చేస్తారా, ఎలా సెంటర్ అంటే Ctrl+C కొడితే అదే సెంటర్ లో పోతుంది. ఓకే, నీకు అది ఓకే. ఇప్పుడు నువ్వు సెంటర్ అనేది ఎలా చూస్తావు అంటున్నా నేను అనేది. అది నేను చెప్పి నీకు అర్థం అవ్వలేదా? సెంటర్ అనేది నీకు ఎక్కడికి సెంటర్ చూస్తావు, నువ్వు ఒక పేజీ A4 పేజీ తీసుకున్నావు అనుకో, నువ్వు సెంటర్ అనేది ఎలా చూస్తావు, ఆ పేజీని సెంటర్ కి మర్చిపెట్టే మామూలుగా మీడియా అలా చూస్తావు కదా. ఓకేనా? ఇప్పుడు నాకు ఈ పేజీ ఉంది, ఇక్కడ చూడండి, నాకు ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఈ చివరి దాకా పేజ్ స్టార్ట్ అయింది నాకు. ఓకేనా? ఇప్పుడు సెంటర్ అంటే మనం ఏం చెప్తాము, ఇలా పేజీకి ఇక్కడ నుంచి ఇక్కడికి చూసి పేజీకి సెంటర్ చేస్తాం. కానీ వర్క్ వైజ్ గా వచ్చేసరికి సెంటర్ అంటే ఎట్లా, ఇగో ఈ మార్జిన్ ని సెంటర్ చేసుకొని చూస్తుంది. పేజీ వచ్చేసరికి ఇదిగోండి, ఇక్కడ మీకు మార్జిన్ కనిపిస్తుందా? ఎస్ సార్. ఆ స్కేల్ రోలర్ ఉంది కదా, ఇక్కడికి, అలాగే ఇది. సపోజ్ మీరు ఇందులో ఏది జరిపినా, సపోజ్ ఇప్పుడు ఇలా జరిపాను అనుకో, ఇలా పెట్టాను అనుకో, ఇప్పుడు సెంటర్ ఎక్కడ చూస్తుంది, ఇది కజన్ మీకు ఎక్కడైతే ఉందో ఇక్కడికి సెంటర్ చూస్తుంది. అవునా? చూద్దాం, చూడండి ఒకసారి చూడండి. సపోజ్ నేను సేమ్ ఇది చూడండి, వినిపిస్తుందా? హలో, ఇప్పుడు నేను ఇక్కడ ఇది చూడండి, బయోడేటా అని ఇచ్చాను. సెంటర్, ఇప్పుడు సెంటర్ అంటే ఎక్కడికి సెంటర్ అవుతుంది, పేజ్ మామూలుగా ఇక్కడికి కదా రావాలి, కానీ ఇక్కడికే వచ్చింది. అంటే ఇదంతా దేన్ని డిపెండ్ అయి ఉంటుంది, మార్జిన్స్ ని డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? అమ్మ మైక్స్ ఆఫ్ లో పెట్టేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడు మార్జిన్ ని బేస్ చేసుకుంది. అలాగే మీరు ఎక్సెల్ కూడా చూసుంటారు. ఎక్సెల్ లో కూడా నేను ఒక వర్డ్ ఏదైనా సెల్ లో చేసినప్పుడు సెంటర్ అన్నాను అనుకోండి, దేనికి సెంటర్ అవుతుంది, అక్కడ ఏదైతే సెల్ ఉందో ఎక్సెల్ లో ఆ బాక్స్ లో సెంటర్ అవుతుంది కదా. అక్కడ కూడా ఏమవుతుందంటే సెల్ ని డిపెండ్ అయ్యి వర్క్ జరుగుతుంది. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే, మీకు ఎందుకు ఇది చెప్తున్నానంటే, ప్రతి వర్క్ ఏమవుతుందంటే ప్రతిదీ వాటి పర్పస్ బట్టి డిపెండ్స్ ఉంటాయి. మనకి ఫోటోషాప్ వచ్చేసరికి ఏంటంటే లేయర్స్ ని డిపెండ్ అయి ఉంటుంది. లేయర్స్ అంటాం. ఇదిగోండి ఇదిగోండి, ఇది ఇలా ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మొత్తం ఫోటోషాప్ సంబంధించి మొత్తం ఇంటర్ఫేస్ అనేది ఇట్లా ఉంటుంది. ఓకేనా? డిజైన్స్ కానీ మనం ఏదైనా వర్క్ చేయాలంటే మొత్తం వర్క్ అంతా డిపెండ్ అయి ఉండేది లేయర్స్. ఇదిగోండి, ఇది ఇలా లేయర్ బాక్స్ అని ఉంటుంది. ఈ లేయర్స్ ని డిపెండ్ అయ్యే వర్క్ అనేది అంతా జరుగుతుంది. వీటిని ఎలా యూజ్ చేయాలి, మనం ఇందులో ఏమేమి చేస్తాం, వెబ్ డిజైనింగ్ సంబంధించి ఏమేమి చేస్తాం, వెబ్ ఏంటనేది కూడా మొత్తం మీకు ఇందులో డిజైన్ బటన్స్ క్రియేట్ చేస్తాం. వెబ్ పేజీకి సంబంధించిన వాటికి కావాల్సిన బటన్స్ కావచ్చు, లేదంటే స్లైడ్స్, బ్యానర్స్, ఒక కాలేజ్ ఏదైనా సపోజ్ కాలేజ్ కావచ్చు, రెస్టారెంట్ కావచ్చు, ఏదైనా కానీ మనం వాటిలో ఇంటర్ఫేస్ నాకు ఇలా కావాలి అనుకున్నది, ఏదైనా డిజైనింగ్ గ్రాఫికల్గా ఏదైనా కావాలి అనుకుంటే
ఈ ఫోటోషాప్లోనే మనం డిజైన్ చేసుకుంటాం. మీకు ఈ ఫోటోషాప్ సంబంధించి చూడండి, మనం డైరెక్ట్గా మనం పేజ్ అనేది రాదు ఇందులో. మనం తీసుకోవాలి, ఇదిగోండి న్యూ అనేది తీసుకొని ఇలా పేజ్ మనం అనేది తీసుకోవాలి. నాకు ఈ సైజులో పేజ్ కావాలి. మీకు ఇష్టం వచ్చినట్టు చేయడానికి కుదరదు. మనకి వెబ్ పేజ్లో మనం డిజైన్ చేసేటప్పుడు ఆ పేజ్, ఆ వెబ్సైట్కి సంబంధించిన సైజెస్ ఉంటాయి. ఆ బ్యానర్ సైజ్ కావచ్చు, బాటంలో పెట్టే బ్యానర్ కావచ్చు, ఆ ఇమేజెస్ పెట్టడానికి కానీ, ఇదిగోని ఇక్కడ చూడండి 3 ఐటమ్స్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ. ఇలా ఏ సైజ్ కావాలనేది మనం చూసుకొని దాన్ని బట్టి మనం ఫోటోషాప్లో డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇవి చూడండి ఒకసారి, అన్ని చూడండి, బ్యానర్ మధ్య మధ్యలో బ్యానర్స్ లాగా ఇచ్చారు, స్లైడ్ అవుతూ ఉంటాయి కొన్ని. ఇట్లా మనం ఏదైనా డిజైన్ చేయాలనుకుంటే ఇవన్నీ ఇట్లా లైన్స్, ట్యాగ్ లైన్స్, ఇవన్నీ డిజైన్స్ మనం ఫర్దర్గా మనం చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇదిగో ఇది ఇంటర్ఫేస్. ఏమేమి ఉంటాయి అనేది ఇవాళ జస్ట్ మాల్ చెప్తాను, రేపటి నుంచి దీని మీద మీకు చెప్తాను. చూడండి, ఇది లేయర్ బాక్స్, ఇది అలాగే ఇది టూల్ బాక్స్. ఈ మెనూస్ అనేవి కామన్, ఓల్డ్లో ఎలాగైతే ఉంటాయో అవి ఇందులో కొన్ని ఉంటాయి. ఫైల్, ఎడిట్, ఈ కామన్గా ఉండేవే, మిగతావి మారుతాయి. ఈ ఫైల్, ఎడిట్ అనేది కామన్గా ఉండి ప్లస్ ఎక్స్ట్రా మెనూస్ వస్తాయి. ఈ మెనూ బార్, ఇవి కంట్రోల్ బార్. ఇదిగోండి, మనం ఏదైతే ఇది కంట్రోల్ బార్ అని ఎందుకు ఏంటంటే మనం ఏ టూల్స్ అయితే మనం యూజ్ చేస్తామో వాటికి సంబంధించిన కంట్రోలర్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. ఓకేనా? ఈ మొత్తాన్ని బేస్ చేసుకొని మనం డిజైన్ చేయాల్సి ఉంటుంది. కలర్ బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కావచ్చు, అన్నీ మీకు ఇందులోనే మొత్తం అనేది వస్తుంది. ఓకేనా? ఇంకా మీకు అందులో డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. మీకు ఇది రేపటి నుంచి మీకు క్లాస్ వైజ్గా మనకి ఫోటోషాప్ స్టార్ట్ అవుతుంది. నేను క్లాస్ అయిపోయిన తర్వాత గ్రూప్లో మీకు ఈ సాఫ్ట్వేర్, ఫోటోషాప్ సంబంధించిన సాఫ్ట్వేర్ లింక్ అనేది పెడతాను. అది మీరు డౌన్లోడ్ చేసుకొని కొద్ది టైం తీసుకుంటుంది డౌన్లోడ్కి కూడా. మీకు నెట్ స్పీడ్ ఉంటే తొందరగానే అవుతుంది. ఓకేనా? డౌన్లోడ్ చేసుకోండి. దానికి పాస్వర్డ్ వచ్చేసరికి ఏమో 1 2 3 ఉంటుంది. మీకు ఎలా వస్తుందంటే చూపిస్తా ఉండండి. ఇదిగోండి, ఇలా వస్తుంది మీకు. ఓకేనా? ఇట్లా బుక్ లాగా జిప్ ఫైల్ కింద వస్తుంది ఫైల్. రైట్ బటన్ క్లిక్ చేసి అది ఏ పేరుతో ఉందో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ పేరుతో ఉందో ఆ పేరు వచ్చింది ఇక్కడ. ఇదిగోండి, ఇది ఆ పేరు వచ్చి ఇలా స్లాష్ ఉంటుంది. ఈ హియర్ ఇలా ఉంటుంది చూసారా, ఎక్స్ట్రాక్ట్ హియర్ అని ఇలాంటివి కొట్టద్దు. ఎక్స్ట్రాక్ట్ టు ఆ ఫైల్ నేమ్ ఏదైతే ఉందో ఆ ఫైల్ నేమ్ వచ్చి స్లాష్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇలా ఫోల్డర్ లాగా వస్తుంది. ఓకేనా? ఇలా ఫోల్డర్ లాగా వస్తుంది. మీకు అది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏంటనేది కూడా అందులో వీడియో ఉంటుంది. మీకు వెబ్సైట్ లింక్ ఓపెన్ అవుతుంది. ఆ డౌన్లోడ్ చేసుకునే దానికి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇదిగోండి, మీకు అది కూడా చూపిస్తున్నాను. ఇక్కడ మీకు గెట్ ఇంటూ పీసీ అని చేయండి, డౌన్లోడ్. ఇందులో నేను మామూలు దీని లింక్ నేను పెడతాను. మీరు ఇది ఓపెన్ చేసుకోగానే మీకు ఇదిగోండి, ఇది క్లిక్ చేశారనుకోండి, ఇది మీకు విండోస్ 10 ఉండాలి. విండోస్ 10 64 బిట్ అయి ఉండాలి. ఇదిగోండి, ఇట్లా కిందకు వచ్చేయండి, డౌన్కి వచ్చేసేయండి. డౌన్లోడ్ అని ఉంటుంది. డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే మీకు ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. కింద డౌన్కి వస్తే మీకు డౌన్లోడ్ లింక్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ డౌన్లోడ్ లింక్ క్రియేట్ అవుతుంది. వెయిట్ చేయాలి. అలాగే మీకు ఇది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏంటనేది కూడా నేను వీడియో పెడతాను. దాన్ని బట్టి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, ఇదిగోండి, మీకు ఇలా డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్ కొట్టిన తర్వాత ఇదంతా డౌన్లోడ్ అయ్యింది అనుకోండి. డౌన్లోడ్ అయిన తర్వాత మీకు డౌన్లోడ్స్కి వస్తుంది. డౌన్లోడ్కి వచ్చిన తర్వాత రైట్ బటన్ డౌన్లోడ్ ఇది చేసి అంతా ఇలా వచ్చిన తర్వాత దీన్ని క్లిక్ చేస్తే పాస్వర్డ్ అడుగుతుంది మీకు. ఇదిగోండి, పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ వచ్చేసరికి 1 2 3. ఓకేనా? 1 2 3 నేను ఇప్పుడు ఆల్రెడీ చేసింది కాబట్టి నేను క్యాన్సిల్ కొట్టాను. మీకు ఇక్కడే పాస్వర్డ్ కూడా ఉంటుంది డౌన్లోడ్ చేసుకునే దగ్గరే. ఇదిగోండి, పాస్వర్డ్
1 2 3 మీరు ఇది డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. వర్క్ అనేది ఎట్లా ఏంటనేది రేపు నేను చెప్తాను. నేను జస్ట్ మీకు అది ఎలా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది మామూలు జస్ట్ చూపించాను. రేపు నేను మళ్ళీ క్లియర్గా మీకు చెప్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. మీకు డౌట్స్ ఏంది అడగండి. ఎవరో డౌట్ అని పెట్టారు. వెబ్ డిజైనింగ్ వెబ్ డెవలప్మెంట్ అనేది డిఫరెన్స్ వచ్చేసరికి ఏంటని అంటున్నారు. వెబ్ డిజైనింగ్ అండ్ వెబ్ డెవలపర్స్ అనే వాళ్ళు ఏంటంటే కోడింగ్గా చేస్తారమ్మా. మనం కోడింగ్ లెవెల్ జావా స్క్రిప్ట్ ఇవన్నీ యూస్ చేసి డిజైన్ చేస్తారు. మీకు చెప్పా ఇప్పుడు మనం ఇదిగోండి ఇట్లా వాళ్ళన్నీ కోడింగ్గా ఉంటుంది. మనం ఏంటంటే ఆల్రెడీ చేస్తున్న దాన్ని డిజైన్ చేసి ఉంటాయి. వెబ్ పేజెస్ ఆల్రెడీ డిజైన్ చేసి ఉంటాయి. మనకి ఏమేమి కావాలో అవి మనం తెచ్చి ఇన్సర్ట్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు మీకు ఇక్కడ వెబ్సైట్ చూపించా కదా. మనం చేసే పని ఏంటి అంటే సపోజ్ ఇక్కడ చూడండి. ఇవ్వండి ఇప్పుడు ఇలా ఉంది ఒక వెబ్ పేజీ. ఇలా ఉంది ఒక వెబ్ పేజీలో వచ్చేసరికి నాకు ఏమేమి కావాలంటున్నాను. హోమ్ బటన్ కావాలి, లేదంటే అబౌట్ అస్ అనే పేరుగా బటన్ కావాలి. ఇంకా నాకు బటన్స్ ఉండాలి. సపోజ్ నేను ఇక్కడ ఈ బటన్ మీద క్లిక్ చేయగానే నాకు అది ఎల్లో కలర్గా ఉంది. మౌస్ దాని మీదకి వెళ్ళగానే గ్రీన్ కలర్గా మారాలి. ఏం చేయాలి? దానికి ప్రతిదీ స్క్రిప్ట్ రాయాలి. హోమ్ బటన్ హోమ్ అనేది రావాలన్నా స్క్రిప్ట్, బటన్ రావాలన్నా స్క్రిప్ట్, ప్రతిదీ అనమాట. నువ్వు ఏది చేయాలన్నా కానీ ప్రతిదీ స్క్రిప్ట్ వైజ్గా యూజ్ చేయాలి. కానీ వెబ్ డిజైనింగ్ డెవలపర్స్ వచ్చి అది చేస్తారు, స్క్రిప్ట్ వైజ్గా దాన్ని చేసి పెడతారు. ఓకేనా? మనం ఏం చేస్తామంటే వాళ్ళు ఆల్రెడీ చేసి ఉంటుంది. సపోజ్ వాళ్ళు ఇప్పుడు రెస్టారెంట్కి ఇలా డిజైన్ చేశారు. ఈ రెస్టారెంట్కి ఇలా ఉంది కాబట్టి మనకు డిఫాల్ట్గా వేరేది ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి అప్లై చేసేస్తాం. మనం కోడింగ్ రాయము, ఏమీ చేయం. జస్ట్ మనం వాళ్ళు ఆల్రెడీ డిఫాల్ట్గా అప్లై చేసింది ఈ మెనూ బార్ ఉంది. వాళ్ళు డిజైన్ చేసిన 100 మెనూ బార్లో నాకు ఏదైతే నచ్చిందో దాన్ని తెచ్చి పెట్టుకుంటాను. ఓకేనా? అలాగే నాకు ఇప్పుడు ఇక్కడ ఇమేజెస్ కావాలి. ఇక్కడ వాళ్ళు వేరే ఇమేజ్ పెట్టుంచుతారు. మనకేం చేస్తారు డెవలపర్స్ ఏంటంటే వేరే చేసి డిజైన్ చేసి పెట్టి ఉంచుతారు. మనకు కావాల్సిన ఇమేజ్ మనం దాంట్లో ఇన్సర్ట్ చేసుకుంటాం. మనం కోడింగ్ ఏం చేయం. ఇంకా ఏంటి డౌట్ ఏంటి? మీకు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవ్వడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది. ఎందుకంటే సైజ్ ఎక్కువ ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ సైజ్ అనేది ఎక్కువ ఉంటుంది. వెబ్ డిజైనింగ్ మనం నేర్చుకునే దాంట్లో ఏంటంటే మనకి ఎంతవరకు కోడింగ్ అనేది అవసరమో దాని వరకు మనం కోడింగ్ ఇస్తాం. HTML మీద కోడింగ్ ఉంటుంది కదా, HTML ట్యాగ్స్ వీటిని చేస్తాం. ఆ కోడింగ్తో కూడా ఒక వెబ్ పేజ్ని ఎలా చేయాలనేది చెప్తాం. కాకపోతే జావా స్క్రిప్ట్ అక్కడ దాకా వెళ్ళదు. ఒక వెబ్ పేజ్ని మనం డిజైన్ చేయగలిగే దాకా మనం చెప్పుకుంటాం అనమాట. కోడింగ్ కూడా ఉంటుంది మీకు. HTML ట్యాగ్స్ మీద వాటి మీద కోడింగ్ ఉంటుంది, అది చెప్తాం మనం. నెక్స్ట్ ఏంటంటే ఈ HTML తర్వాత డ్రీమ్యూర్ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది. దాంట్లో మనం వెబ్ పేజ్ చేస్తాం. HTML ట్యాగ్ స్టార్టింగ్ బేసిక్ ఉంటుంది, అది నోట్ ప్యాడ్లో చేస్తాం. కోడింగ్ కూడా ఉంటుంది మనకి, బేసిక్ కోడింగ్ అనమాట. అది కావాలి ఖచ్చితంగా. కోడింగ్ అనేవి మనకు తెలియాలి. ఏ మెనూస్ని ఏ ట్యాగ్స్ని యూజ్ చేస్తాము, ఎలా వాడాలి ఏంటి అనేవి నాన్ కోడింగ్ చేస్తున్నప్పటికీ కూడా మనకు అక్కడ ఆ పేర్లు వస్తాయి అనమాట. మనం ఏదైతే ఇక్కడ కోడింగ్లో యూజ్ చేస్తామో కొన్ని ట్యాగ్స్ కొన్ని నేమ్స్ అందులో వస్తుంటాయి. అది తెలియాలి కాబట్టి మనం ఈ కోడింగ్ మీద కూడా చెప్తాం, కొద్దిగా టచ్ అవుతుంది. ఇంకా డౌట్స్? ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయో అడగండి. మీకు ఏం డౌట్స్ ఉన్నాయో అడగండి. ఇప్పుడు డెవలపర్స్ వాళ్ళు ఉంటారు, కొన్ని డిజైన్ చేయాలనుకోండి, ఇట్లాంటి ఏదైనా బ్యానర్ వాళ్ళు చేయడం కుదరదు. మళ్ళీ వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? గ్రాఫిక్ డిజైనర్స్ దగ్గరికే రావాలి చేయాలి. వాళ్ళు చేసి ఇస్తే ఓయిల్ ఇన్సర్ట్ చేసి పెడతారు.
మళ్ళీ మనం అలాంటి వాళ్ళు చేసిన డిఫాల్ట్ చేసిన నాన్ కోడింగ్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మనం ఏదైతే మనం ఇప్పుడు వర్డ్ ప్రెస్ అయ్యి ఉంటాయి కదా వాటిల్లో సెట్ చేసి పెడతారు. వాటిలో మనం ఏం చేస్తామంటే సెలెక్టెడ్గా తీసుకొని 1 by 1 తీసుకుంటాం. సపోజ్ నాకు ఇందులో ఈ మెనూ బార్ నచ్చింది, ఇందులో నుంచి నేను మెనూ బార్ తీసుకుంటా. మళ్ళీ ఇంకొకటి ఉంది, నాకు ఇక్కడ ఈ సెట్టింగ్ నచ్చింది, ఓకేనా, ఇక్కడ లేదు, ఇక్కడ అలాంటి సెట్టింగ్ లేదు, కానీ ఈ వెబ్ పేజ్లో నాకు ఇంకొక థీమ్ అనమాట ఇది ఇందులో నాకు ఇది నచ్చింది, ఇక్కడ నుంచి మళ్ళీ నేను అది ఇన్సర్ట్ చేసుకోవటం, ఇట్లా మనకు సెలెక్టెడ్గా ఉంటాయి అవి తీసుకుంటాం. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయండి, లేదా మైక్ ఆన్ చేసైనా చెప్పొచ్చు. అలాగే మీరు ఖచ్చితంగా ఎవరైతే యాడ్ అయ్యారో వాళ్ళందరూ స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ మీకు అది ఎలా ఏంటి అనేది కూడా గ్రూప్లో ఇస్తారు. ఇది ఫోటోషాప్ వచ్చేసరికి ల్యాప్టాప్ అండ్ ఫోటోషాప్ పీసీలోనే యూజ్ అవుతుంది. మీకు ఏదైనా ఫోటోషాప్ లాంటిది ఏదైనా ఉంది, యాప్ లాగా మొబైల్లో చేయడానికి ఉంది అనుకుంటే యూజ్ చేయండి, ఇబ్బంది లేదు. కాకపోతే మెజర్మెంట్స్ అవన్నీ కూడా మనకి ఉంటాయి, దాన్ని బట్టే చేయాల్సి ఉంటుంది. డిజైన్స్ అవి మొత్తం కుదరదు, ఫోటోషాప్లో కుదిరిన విధంగా మొబైల్ యాప్లో కుదరదు. ప్రీమియర్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అవి కూడా నేను లింక్స్ ఇస్తాను. మనం అది ఎప్పుడైతే చెప్పుకుంటాం అప్పుడు దానికి ముందు నేను అవి కూడా ఇస్తాను. దాన్ని బట్టి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అదే అన్నా, మీకు యాప్ ఏదైనా ఉండి చేయగా అందులో కొన్ని అవైలబుల్ లేనప్పుడు, సిస్టమ్ అవైలబుల్ లేని వాళ్ళకి ఇబ్బంది లేదు. మీకు ఎందులో అవైలబిలిటీగా ఉంటే అందులో చేయండి. బట్ మనకి కావాల్సిన మనం చెప్పుకునే మోడల్స్ కొన్ని అందులో కుదరవు అనమాట, కొన్ని వరకే మనకి సెట్ అవుతుంది. అటు వరకైనా చేసుకోండి, ఇబ్బంది లేదు. ఖచ్చితంగా పీసీలోనే చేయాలి అనేం లేదు. 90% పీసీతో యూజ్ చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే రేపు మీరు ఏదైనా జాబ్కి అనేది వెళ్ళినప్పుడు మీకు మొబైల్లో చేయరు కదా, ఓకేనా, మనకు ప్రాక్టీస్ వరకు మాత్రమే యూజ్ అవుతుంది. మీరు ఇంకొకటి ఏంటంటే మీకు అవైలబిలిటీ ఉంటే కనుక నెట్ సెంటర్ కానీ అలా ఏదైనా చూసుకొనైనా ఒక 1 hour ప్రాక్టీస్కి మీరు ఇది చేయండి. అక్కడ వాళ్ళు ఫోటోషాప్ అన్నీ ఏమైనా ఉంటాయి కాబట్టి ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ఈ డిజైనింగ్ సెక్షన్లో కానీ ఈ వెబ్ డిజైనింగ్ సంబంధించి కానీ ఏదైనా చేస్తే ప్రాక్టీస్ అనేది ఉంటేనే మీకు ఇదవుతుంది. మీరు చెప్పింది ఇని వదిలేస్తే కాదు, ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది ఉండాలి. ఈ క్యాన్వా ఇవి కూడా ఉంటాయి, వాటిలో కూడా ఏంటంటే ఈ డిజైన్ డిఫాల్ట్గా ఇచ్చిన వరకే చేయగలుగుతాం. నాకు సైజెస్ మారినాయి అనుకోండి, మళ్ళీ అది అలాగో అందులో కుదిరిద్దంటే చూడండి. క్యాన్వాస్ అందులో కూడా మీకు అవైలబిలిటీ ఏదైతే ఉందో అది చూడండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే కాంత, ఫోన్లో అయితే గనక పిక్స్ ఆర్ట్ అని ఉంటుందంటే అది ఒకసారి ఏమన్నా చూడండి. ఒకవేళ పీసీ అవైలబుల్ లేకపోతే, పీసీ అవైలబుల్ లేని వాళ్ళు పిక్స్ ఆర్ట్ అనేది కూడా అలాగే ఉంటుంది, అది ఒకసారి అంటే చూడండి. నెక్స్ట్ క్లాస్ లో మనం ఫోటోషాప్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసుకుంటాము. ఓకే ఓకే, బాయ్ మ్యామ్. బాయ్ సార్. వెయిట్ సార్ 2 minutes. ఏం చెప్పు. అర్థం కాల. అటెండెన్స్ తీసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి ముందు. మరి స్క్రీన్ షాట్స్ తీసుకోలేదో ఇంకొకసారి లాస్ట్ కి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆ స్క్రీన్ షాట్స్ ని మీకు నెక్స్ట్ పెడతారు గ్రూప్ లో, ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది, అటెండెన్స్ ని ఎలా చేయాలనేది అది చూడండి ఒకసారి. దాన్ని బట్టి మీరు మీ స్క్రీన్ షాట్స్ ని అప్లోడ్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. రేపు క్లాస్ టాస్క్ అన్నారు కదా, అది ఎలా గ్రూప్ లో పెడతారు ఏదనేది మనకి. మళ్ళీ వెన్స్డే క్లాస్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, బాయ్. ఓకే.
ఓకే సార్ బాయ్ సార్. ఎవరైనా స్క్రీన్ షాట్స్ తీయకపోతే తీసుకోండి. పర్లేదే సార్ మనం